మరిపెల్లి గ్రామ ఉప సర్పంచ్ బాలకిషన్ గారు, వార్డు సభ్యులు లక్ష్మణ్ గారు, ముదిరాజ్ సంఘ మండల నాయకులు మల్లేశం గారు, లక్ష్మీరాజన్ గారు, లక్ష్మీ నరసయ్య గారు, గౌడ సంఘానికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు, అదేవిధంగా చాలామంది యువ మిత్రులు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ప్రధానంగా మా గ్రామం మరిపేడులో జరుగుతున్నటువంటి చెరువుకు సంబంధించిన అభివృద్ధి పనులు, ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి, రెండు కళ్ళలాగా అభివృద్ధి పథంలో వెళ్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మాట చెప్పడం జరుగుతుంది. వారికి స్వాగతం తెలియజేస్తూ, వీరి రాకతో ఆ గ్రామంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడంతో పాటు ఒక సామాజిక సేవలో వార్డు సభ్యులుగా, ఉప సర్పంచులుగా, వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు ఉన్నటువంటి వీరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందేలా ఒక చక్కటి అవకాశం వీరికి రావడం, వీరి ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఒక చక్కటి అవకాశం ఏర్పడిందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాద్ధాంతం బట్టగాల్చి మీది వేయడము, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నప్పటికీ బదనాం చేసేటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజలకు చేరవేసే క్రమంలో సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పినటువంటి కార్యక్రమం. అందులో భాగంగానే ఈ విధంగా నూతనంగా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని విశ్వసించి వస్తున్నటువంటి వారికి స్వాగతం చెప్పేటువంటి సందర్భాన్ని ఈ ప్రయత్నం చేస్తూ, ఓవైపున గత 10 ఏళ్లలో తెలంగాణలో బారాస పరిపాలించి, గత 12 ఏళ్ళుగా కేంద్రంలో భాజపా పరిపాలిస్తుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పేదలకు గుర్తింపు కార్డుగా ఉన్నటువంటి రేషన్ కార్డును ఇవ్వలేకపోయిన సందర్భంలో బారాస ప్రభుత్వం ఉన్నప్పుడు భాజపా ప్రశ్నించలేదు, పేదలకు ఎందుకు రేషన్ కార్డు ఇస్తారు, ఎందుకంటే బారాస భాజపా ఫెవికాల్ ఒప్పందం ఒకటే కాబట్టి. కానీ ఈరోజు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలైన క్రమంలో మా మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సంపన్నులు తినేటువంటి సన్న బియ్యం పేద వర్గాలు ఎందుకు తినకూడదని చెప్పాడు. సంవత్సరానికి 14,600 కోట్ల భారం పడుతున్న ఇచ్చే కార్యక్రమం చేసి ఈరోజు స్మార్ట్ కార్డులు గత 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వకుండా అడగవు. రేషన్ కార్డుకి ఎందుకు ఇవ్వలేదని చెప్పిన భారత ప్రభుత్వాన్ని కనీసం పల్లెత్తు మాట్లాడరు. లేదు, నువ్వు రేషన్ కార్డు కొత్త ఇవ్వకుండా సరే వాళ్ళకి గుర్తింపు కార్డు ఉపయోగపడేటువంటి కార్డులు ఎందుకు ఇవ్వమని అడగలేదు. కానీ నువ్వు రేషన్ కార్డు, స్మార్ట్ కార్డు హోదాలు ఇస్తే క్రమంలో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు కోడిగుడ్డుకు ఈకలు పీకే విధంగా మా మోదీ ఫోటో ఎందుకు పెడతలేదని చెప్పంటున్నారు. నువ్వు నీ రాష్ట్రాలలో నువ్వు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టు. సన్నబియ్యం మీరు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అంతేకాదు, ఈరోజు ఈ రాష్ట్రం నుంచి లక్షలాది కోట్ల రూపాయలు పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వం పోతుంది. మన దేశము అనేక రాష్ట్రాల సమూహము, ఈ రాష్ట్రాల ద్వారా వచ్చే సమూహం ఆదాయంతో కేంద్ర ప్రభుత్వం నడిచేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, పథకాలను చెప్తున్నాం. అందులో మరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోటోలు పెడుతున్నారు. అనేక 29 రాష్ట్రాల నుంచి ప్రజా పన్నుల రూపంలో మన రాష్ట్రం వాటా కూడా వెళ్తుంది. అనేక రాష్ట్రాల వాటా రాష్ట్రాల సమూహం నుంచి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రకటిస్తున్నారు. ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలలో అందరు ముఖ్యమంత్రి ఫోటోలు పెడుతున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి పన్నుల రూపంలో ఇతర రాష్ట్రాలకు మనం కడుతున్నాం. ఇంకా అలాంటి కనీసం కొంచెమన్నా ఈ ఫెడరల్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి హక్కులేదో కూడా తెలుసుకోకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తూ రాజకీయ కోణంలో చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి పట్ల కూడా ప్రజలకు మనం జాగ్రత్తగా విడివిడిగా విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేయాలి. భాజపా చేసేటువంటి రాజకీయాలు మనం ఎప్పటికప్పుడు చెప్పాలని చెప్పనమాట. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆమాతం పెంచేస్తుంది. శర్కర ధర ఎంత పెరిగిందో చూడండి. ఇప్పటిదాకా ఎరువులు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతులకు
ఇచ్చేటువంటి దాన్ని యాప్ పెట్టాలంటే యాప్ పెట్టిన కాదు, అది కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ను కూడా తీసుకొని వారే 3 రోజులు ఇబ్బంది పడుతుందని చెప్పండి. మీకు దీన్ని రాజకీయం చేయదలుచుకోవాలి. అలాంటి సాంకేతిక ఇబ్బందులు ఉంటే మీరు సరి చేసే ప్రయత్నించి రైతులకు ఎరువులు వేయాలని కోరుతాం. ఈ విధంగా పరస్పరంగా ప్రభుత్వం ఉన్నాం కాబట్టి పేద ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేయాలి తప్ప బీఆర్ఎస్ హయాంలో రాని రేషన్ కార్డు నుంచి ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో అసలు రేషన్ కార్డు ఎట్లుంటుందో ముఖం చూడని సందర్భంలో కూడా ప్రశ్నించారు. ఈరోజు స్మార్ట్ కార్డులు ఇచ్చే క్రమంలో రాజకీయం కోసం ప్రశ్నించే విధానం సబబు కాదు, సరైనది కాదన్నమాట చెప్తూ నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమం పేదలకు అందించడంలో కృషి సలపాలని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని సిద్ధాంతాన్ని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వచ్చిన మరిపెల్లి ఉప సర్పంచ్గా పనిచేస్తున్నటువంటి బాలకిషన్ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, లక్ష్మణసాయి గారికి, మల్లేశం గారికి, ఇంకా గౌడ సంఘం సంబంధించిన పెద్దలు, ముదిరా సంఘం పెద్దలు, యువకులు అనేక మందికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది అనమాట చెప్తూ, అంటే మరిపెల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ కమిటీ బాగా యాక్టివ్గా పనిచేస్తూ పోవాలని, వీరితో పాటు మరింత బలోపేతమై గ్రామంలో మండలంలో మరింత ముందుకు వెళ్ళాలి. మండల కమిటీ కూడా అధ్యక్షుని ఆధ్వర్యంలో, గతంలో ఉన్న అధ్యక్షుని ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఆయా ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో అందరూ కలిసికట్టుగా ముందుకు నడవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ చేరిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.